అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని చెత్తాంధ్రగా మార్చారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో నగరం మొత్తం దుర్గంధమయంగా మారింది. ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు 22వ డివిజన్లోని 67 రోడ్లో ఉన్నటువంటి దృశ్యాలు అన్నమాట. గత 2 రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మె కారణంగా పెరిగినటువంటి చెత్త కేవలం 2 రోజుల్లోనే ఈ నగరం అంతా దుర్గంధమయమైపోతే మున్సిపల్ కార్మికులు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం కనుక అలసత్వం వహిస్తే ఇంకా 2 రోజులు కనుక గడిస్తే ఈ నగరంలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఒక్క నిమిషం ఇక్కడ ఉండటానికే చాలా దుర్గంధమైన పరిస్థితి నెలకొంది ఇక్కడ. అలాంటిది ఆర్జిత కార్మికులు ఈ యొక్క పనిని ఏ విధంగా చేస్తున్నారో, ఇంత దుర్గంధమైన పరిస్థితిని, అపరిశుభ్రమైన పరిస్థితిని, ఎంతో అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారో ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత కార్మికుల మీద శీతకన్ను వేసింది. ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకి అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి అసెంబ్లీకి సాక్షిగా ఆర్జిత కార్మికులకి నెలకి ₹1,00,000 ఇచ్చినా తక్కువే అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ₹1 కూడా పెంచలే. పైగా 40 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతూ ఉన్నారు. ఇవి 2 కూడా ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలే, కానీ ఇంతవరకు వాటి ఊసే ఎత్తల. పైగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యోగ సమ్మెలు చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు చేసిన సమ్మెల్ని విచ్ఛిన్నం చేయడానికి సచివాలయ సిబ్బందితో, కొంతమంది వాలంటీర్లతో వాళ్ళు అంగన్వాడీలు చేసేటువంటి విధుల్ని వాళ్ళ చేత నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లలకి పాలు తాపించడం, వాళ్ళ ముళ్ళు కడిగించడం అన్నీ కూడా సచివాలయ ఉద్యోగుల చేత చేపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్ర మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, మేయర్ని, కార్పొరేటర్ని, మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మె వల్ల ఈ రోజున నగరం అంతా దుర్గంధమయమైపోయింది. ప్రజలు అనారోగ్య బారి అవుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పనిని మీరు మంత్రులు చేస్తారా, శాసనసభ్యులు చేస్తారా, నగర కమిషనర్లు చేస్తారా, మేయర్లు చేస్తారా, కార్పొరేటర్లు మీరే తేల్చుకొని మీరు ఒక్కసారి 1 గంట మంత్రులను అడుగుతూ ఉన్నాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కమిషనర్లు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ అడుగుతూ ఉన్నాం. 1 గంట మున్సిపాలిటీ కార్మికులు చేసేటువంటి పనిని మీరు చేయండి. వాళ్ళు ఎంత నరకం అనిపిస్తూ ఉన్నారో, ఎలాంటి దుర్గంధమైన పరిస్థితుల్లో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారో, ఎంత అపరిశుభ్రమైనటువంటి పనిని చేస్తున్నారో ఒకసారి చేస్తే తెలుస్తుంది. మీరు ఏసీ కారులో తిరుగుతా ఉంటే వాళ్ళ బాధలు ఎక్కడ తెలుస్తాయి? ఇప్పటికైనా సరే మీరు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ మున్సిపల్ కార్మికుల వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు, మేయర్లు, కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈ యొక్క దుర్గంధాన్ని, చెత్తను ఎత్తేయాలని చెప్పి జనసేన పార్టీ, టీడీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.